బావా బా మీరెక్కడ ఉన్నారా? ఏమైందన్నయ్య? ఏంటా కంగారు? బా ఆ జైగుంటానికి ఎవడో ఉండి నడిపిస్తాడని నువ్వు అనుమానిస్తున్నావు కదా. అవును. ఆ వెనకున్నది ఎవడో కాదు బావా, ఈరు అని నాకు అనుమానంగా ఉంది. వీరునా? నీకెందుకు అలా అనిపించిందన్నయ్య? ఇప్పుడే వీరు ఆ జైకుంటతో ఫోన్ మాట్లాడుతుంటే నేను విన్నానే. నువ్వు ప్రతిదానికి కంగారు పడిపోకో, అన్ని నాన్న చూసుకుంటానని నీకు చెప్పాను కదా. నేను చెప్పింది నువ్వు ఫాలోయింగ్ అయిపో అని చెప్తున్నాడు. అవునా? అంటే జయ ఫేక్ అని వీరుకి తెలుసా? అందుకే తనకి సపోర్టింగ్ చేస్తున్నాడా? అదే కదట నాన్న కూడా చెప్పేదే. అసలు జయకి సపోర్ట్ చేయడం వల్ల వీరుకేంటి లాభం? ఖచ్చితంగా ఏదో కుట్ర ఉండే ఉంటుంది సార్. లేదంటే జయ పెళ్లికి తనెందుకు సపోర్టింగ్ చేస్తాడు? ఇప్పటి వరకు వీరు జయని సపోర్ట్ చేస్తున్నాడు అంటే నా నిర్ణయాన్ని వ్యతిరేకించాలనే ఇంటెన్షన్తో ఉన్నాడని అనుకున్నాను గాని రంగ చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించలేదు. అసలు మనం సస్పెక్ట్ చేస్తుంది రైటా రాంగా తెలియాలి అంటే ఎలా? వీరు వస్తున్నాను అత్తయ్య. ఐడియా. ఏంటది? అన్నయ్య అదిగో వీరు ఇప్పుడే ఫోన్ ఛార్జింగ్ పెట్టి వెళ్ళాడు. నువ్వు వెళ్ళా ఫోన్ తీసుకురా. ఎందుకే చెల్లే? తీసుకురా, నేను చెప్తాను. ఏం చేస్తున్నావు గంగా? మీరు ఉండండి సార్, నువ్వు వెళ్ళన్నయ్యా, వెళ్ళు. ఇదిగోనే చెల్లె, ఆ జైగుంట కాలు చేస్తుంది. మన టైం బాగుంది. అన్నయ్య ఫోన్ లిఫ్టింగ్ చేసి వీరులాగా గొంతు మార్చి మాట్లాడు.